మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మనం అప్పుడప్పుడు బేకరీలకి వెళ్ళినప్పుడు శాండ్విచ్ మన పిల్లలు అడుగుతూ ఉంటారు. ఆ శాండ్విచ్ ఏంటంటే ఆ బన్నని 2 ముక్కలుగా చేసి మధ్యలో ఇంకోటి పెడతారు. అట్లాగా మార్కు సువార్తలో శాండ్విచ్ స్టోరీస్ మనకు కనపడుతున్నాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే మార్కు సువార్తలో స్టోరీ విత్ ఇన్ అనదర్ స్టోరీ. మార్క్ రాసే స్టైల్ ఏంటంటే ఒక స్టోరీ ప్రారంభిస్తాడు, మధ్యలో ఇంకొక స్టోరీ తెస్తాడు, తర్వాత ఫస్ట్ ప్రారంభించింది తర్వాత క్లోజ్ చేస్తాడు. ఈరోజు మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చూస్తే 2 స్టోరీస్ ఇన్ 1 స్టోరీ, శాండ్విచ్ స్టోరీ మనం చూడబోతున్నాము. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రభువా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చాలా చక్కగా నాయనా ఒక లిటరరీ జీనియస్గా మీ బిడ్డలు రాశారు ప్రభువా. మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. మా జ్ఞానము చాలదని మీ ఎదుట ఒప్పుకుంటున్నాం ప్రభువా. ఆత్మీయ విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మేము గ్రహించగలమని నీ ఎదుట ఒప్పుకుంటున్నాము. మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి ఈ విషయాలు గ్రహించినట్లు మీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మిరాకిల్స్ అరౌండ్ ద లేక్ అంటే ఈ గలిలయ ఆ సముద్రము, యాక్చువల్లీ అది సముద్రం కాదు, అదొక ఫ్రెష్ వాటర్ లేక్, కానీ సముద్రం అని పిలుస్తూ ఉన్నారు. ఆ గలిలయ ఆ సముద్రము ఆ ప్రాంతం చుట్టూ జరుగుతున్న అద్భుత కార్యాలు ఇక్కడ లూకా రాస్తూ ఉన్నాడు. లూకా 4వ అధ్యాయం చివరి భాగంలో ఆ తుఫానును ఎలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆప్ చేశారో ఒక్క మాటతో లూకా రాశాడు. అవతల ప్రక్కకి వెళ్ళారు. అవతల ప్రక్కన అపవిత్రాత్మలు పట్టిన ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. ఆ దెయ్యముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు విమోచించారు. అసలు మార్కు సువార్తలో ఆ ప్యాటర్న్, ఒక పద్ధతి మనం గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యూదయ ప్రాంతంలో ఉన్నా లేక అన్యుల ప్రాంతంలో ఉన్నా ఆయన చేసిన మొట్టమొదటి అద్భుత కార్యం ఏంటో తెలుసండి. వారు దేవుణ్ణి ఎరిగిన ప్రజల మధ్యనున్న, దేవుణ్ణి ఎరగని అన్యుల మధ్యనున్న ఫస్ట్ ఆయన దురాత్మల నుండి ప్రజలను విడిపిస్తున్నారు. అంటే జీసస్ హ్యాస్ విక్టరీ ఓవర్ ఎవ్రీ డిమానిక్ ఫోర్స్. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సాతాను శోధనలు నాకు చాలా కష్టంగా ఉన్నది, శోధనలు నేను జయించలేకపోతున్నాను అని నువ్వు భయపడుతున్నావా? విసిగిపోతున్నావా? ఎలాగా ఈ సాతాను యొక్క పీడింపు నుండి నేను ఎలా బయటపడతాను? జీసస్ కెన్ సెట్ యు ఫ్రీ. అవును, ఆయన దేవుని ఎరిగిన వారి మధ్యనున్న ఫస్ట్ అపవిత్రాత్మ నుండి ఒక వ్యక్తిని విడుదల చేయటం మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం చూసాం. అలాగే ఇప్పుడు 5వ అధ్యాయంలో ఆయన గలిలయ అవతల ప్రాంతానికి వెళ్ళారు. అది అన్యుల ప్రాంతము, గెరాసేనీల ఆ దేశము. అక్కడ కూడా అపవిత్రాత్మల నుండి ఆ వ్యక్తిని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. కానీ ఆ ప్రజలు ఏమన్నారండి? అయ్యా, ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా ధోని ఎక్కి వచ్చేస్తున్నారు. అంతలో
ఆ దెయ్యముల నుండి విడిపింపబడిన, స్వస్థపరచబడిన ఆ వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా నీ కూడా వచ్చేస్తాను, నేను ఇక్కడుంటే మరలా ఆ దురాత్మల స్థితికి వెళ్ళిపోతానేమో, నాకు భయంగా ఉంది, దెర్ మే బి ఎ రిలాప్స్, నేను మరలా వెనక్కి వెళ్ళిపోతానేమో, పాత జీవితానికి వెళ్ళిపోతానేమో, నీ కూడా వచ్చేస్తాను అన్నాడు. యేసయ్య ఆయన కోరికను అంగీకరించలేదు. నీ వెళ్ళి ఏమంటున్నారు? 5వ అధ్యాయము మార్కు సువార్త 19వ వచనంలో, ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమనెను. ప్రభువు అంటే ఈ మాటల్లో క్రైస్ట్ ఈజ్ లార్డ్, యేసయ్య ప్రభువు. అవును ప్రియులరా, ప్రభువు నీ జీవితంలో చేసిన కార్యం గురించి ఇతరులకు చెప్పు అని ఒక మిషనరీగా ఆయన పంపించేశాడు. ఏంటండి, యేసయ్యతో ఎంత సమయం గడిపాడు? 1 గంటో 1 రోజు కూడా కాదు. కానీ యేసయ్య అంటున్నారు, యుగో వెళ్ళాడు, అందరికీ చెప్పేశాడు నన్ను యేసయ్య స్వస్థపరిచారని. అవును, కొన్ని నెలల తర్వాత మరలా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దెక్కాపోలి ఆ ఏరియాకి వచ్చారు. వచ్చేసరికి తండోపతండములుగా జనసమూహములు యేసయ్యను వెంబడించారు. ఎవరు చెప్పారు వారికి? ఈ దెయ్యములు పట్టిన, దెయ్యముల నుండి స్వస్థపరచబడిన ఆ వ్యక్తి గొప్ప పరిచర్య చేశాడు. అవును ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రియలీ జీనియస్. ఈ రోజున ఒక దైవ సేవకులుగా కానీ, ఒక సంఘంలో కానీ దెయ్యముల నుండి విడుదల చేయబడిన ఒక వ్యక్తిని ఎవరు వాడుకుంటారు? జీసస్ నోస్ యువర్ పొటెన్షియల్. నీకున్న పొటెన్షియల్ ఎంతో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించారు కాబట్టి. నీ కేపబిలిటీ ఏంటో, నీకున్న ఆ తలాంతులేంటో ఆయనకు బాగా తెలుసు. సరెండర్ యువర్ లైఫ్ టు జీసస్. ఇప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని పంపించేసి మరలా వెంటనే ధోని ఎక్కి మరలా గలిలయ ఈ వెస్టర్న్ సైడ్కి వచ్చేశారు. అక్కడికి కపెర్నహూము ఆ ప్రాంతానికి తిరిగి వచ్చేశారు. ఒక వ్యక్తిని కలుసుకోవడానికి మాత్రమే యేసయ్య వెళ్ళారు. అవును ప్రియులరా, ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రె కోసం ఆయన హీ టేక్స్ రిస్క్. అవును, ఈ భూగోళంలో ఒక్కరం తప్పిపోయినా మన కోసం యేసయ్య వచ్చును. అవును, ఆయనకి ఒక గొర్రె 99 గొర్రెలను విడిచి వచ్చే మంచి కాపరి. ఇప్పుడు యేసయ్య మరలా వెనక్కి వచ్చారు. గమనిస్తున్నారండి స్టోరీ. వెనక్కి వచ్చేసరికి ఆ కపెర్నహూములో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరో మనము మార్కు సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఆయన ఎవరో మనం చూద్దాం. ఆయన పేరేంటో, ఆయన యొక్క స్టేటస్ ఏంటో మనం చూద్దాం. 21వ వచనము మార్కు సువార్త 5వ అధ్యాయము. యేసు మరలా ధోని ఎక్కి ఆ దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయురను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. గమనిస్తున్నారా? ఈ 5వ అధ్యాయంలో ఆ దయ్యములు పట్టిన ఆ వ్యక్తి కూడా వచ్చి ఆయన పాదం దగ్గర పడ్డాడు. ఫెల్ అట్ హిస్ ఫీట్. ఈ సమాజ మందిరపు అధికారి కూడా వచ్చి యేసయ్య పాదముల దగ్గర పడుతున్నారు. ఏమంటున్నాడో మనం చూద్దామండి. 23వ వచనము. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, నా చిన్న కుమార్తె చనిపోయే స్థితిలో ఉన్నది. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలనని ఆయనను
బతిమాలు కొనగా, బెగ్గింగ్ జీసస్, అయ్యా నా కుమార్తె, నా చిన్న కుమార్తె మరణించే స్థితిలో ఉంది, నువ్వు ఒక్కసారి యువర్ టచ్, నువ్వు వచ్చి ఒక్కసారి ఆమెను ముట్టుకొని బ్రతిమాలుతున్నారు. అవును ప్రియులరా, ఈ సమాజ మందిరపు అధికారులు కానీ, ఆ శాస్త్రులు కానీ, అలాంటి కొంచెం పెద్ద తరహా వారు యేసయ్యను లెక్క చేయలేదు. కానీ ఈ వ్యక్తి డిఫరెంట్, ఈ యాయిరు డిఫరెంట్. అవును, నీ ఆఫీసులో ఎంతోమంది ఉండొచ్చు, కానీ యు ఆర్ డిఫరెంట్. యేసయ్య వెంటనే ఏమనకుండా ఆ యాయిరు యొక్క కుమార్తెను దర్శించడానికి యేసయ్య ఇప్పుడు దారిలో ఉన్నారు. ఆయన 24వ వచనము, అతనితో కూడా వెళ్ళెను, బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. గ్రేట్ మల్టిట్యూడ్. ఇప్పుడు యేసయ్య దృష్టి ఎక్కడికి? యాయిరు ఇంటికి వెళ్తున్నారు. ఆయన చిన్న కుమార్తెను లేవనెత్తడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఫోకస్డ్గా వెళ్తున్నారు. ఆయన చుట్టూ జనసమూహములో. ఇప్పుడు ఆ స్టోరీ అలా నడుస్తుండగా ఇప్పుడు మార్క్ ఇంకొక స్టోరీ తీసుకొస్తాడు. ఆ జనసమూహములు అలాగే వెళ్తుంటే ఇప్పుడు 25వ వచనంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఇప్పుడు ఒక స్త్రీ 12 సంవత్సరాల నుండి ఆ బ్లీడింగ్, రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ ఇప్పుడు తనకున్న ధనమంతా వైద్యుల మీద ఖర్చు పెట్టేసింది. ఏమీ ప్రయోజనం లేదు. ఆ పరిస్థితిలో షీ బికేమ్ డెస్పరేట్. ఇక ఇది నాకు ఆఖరి ఛాన్స్, ఇది నా జీవితంలో ఆఖరి ఛాన్స్ ఏమో, యేసయ్యను కలుసుకోవాలి. కానీ రక్తస్రావం అంటే అన్క్లీన్. గమనిస్తున్నారా? ఆమె అపవిత్రం. యేసయ్యతో ఎలా మాట్లాడుతుంది? అందరూ చీదరించుకుంటారు ఆమెను. అందుకు యేసయ్యతో మాట్లాడి ఆమె కోరికను చెప్పడానికి కూడా ధైర్యం చాలక నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే 27వ వచనంలో రాస్తున్నాడు, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతునని అనుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. అవును ప్రియులరా, వెనక నుండి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుతుంది. యాయిరు ఏమడిగాడండి? వచ్చి నా కుమార్తె మీద నీ చేతులుంచు, టచ్. ఇప్పుడు శాండ్విచ్ స్టోరీ, ఆ కథలో మరింకొక కథ. వచ్చి ఆయనను ముట్టుకుంటుందా? ఆయన వస్త్రాన్ని, ఆ అంచును మాత్రం ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. యేసయ్యను ముట్టింది, అది కట్టుబడిపోయింది. హల్లెలూయా. వెంటనే, అవునండి, యేసయ్య దగ్గరకు మనం వచ్చినప్పుడు వెంటనే పరిస్థితులు జరుగుతున్నాయి. ఇక యేసయ్య వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి సమాజపు జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, గమనిస్తున్నారా? స్ట్రేంజ్ వర్డ్స్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొన్ని విచిత్రమైన మాటలు. నా వస్త్రాలు ఎవరు ముట్టుకున్నారు? జనసమూహములు ఆయన మీద పడుతున్నారు. స్ట్రేంజ్ వర్డ్స్. నా వస్త్రాలు ఎవరు ముట్టుకున్నారు? చాలా వింతైన మాటలు, స్ట్రేంజ్ వర్డ్స్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్ట్రేంజ్ వర్డ్స్ 5వ అధ్యాయంలో మనకు కనపడుతున్నాయి.
మరలా ఇంకోటి చూద్దామండి. 5వ అధ్యాయము 39వ వచనంలో కూడా, లోపలికి పోయి మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను. స్ట్రేంజ్ వర్డ్స్. ఆమె చనిపోయింది కానీ నిద్రించుచున్నదని ప్రభు అంటున్నారు. ఆమె చనిపోలేదు, నిద్రిస్తుంది. ఇలాంటి విచిత్రమైన మాటలు ఎవరు చెప్పగలరో తెలుసండి? ఓన్లీ జీసస్. ఎందుకంటే హీ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ కంట్రోల్. సమస్తము ఆయన స్వాధీనంలో ఉంది కాబట్టి ఆయన చెప్పగలరు ఇలాంటి మాటలు. స్ట్రేంజ్ వర్డ్స్. నన్ను ఎవరు ముట్టుకున్నారు? వెంటనే ఆ శిష్యులు అంటున్నారు, శిష్యులు 37వ వచనంలో, జనసమూహం నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. ఇక ఆమె అనుకున్నది, ఆయన ముడితే చాలు అనుకున్నది. ముట్టింది, స్వస్థపరచబడింది. ఇంక నెమ్మదిగా ఎవరికి తెలియకుండా నేను జారుకుంటాను అనుకున్నది, వెళ్ళిపోవాలనుకున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆగారు, జనసమూహం ఆగింది. ఆమె ఇప్పుడు సాక్ష్యం పలికింది. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యమును మనం అనుభవించి ఇక మనలోనే ఉంచుకుంటే కుదరదు ప్రియులరా. సాక్ష్యం ఇవ్వాలి. ఆయన చేసిన గొప్ప కార్యములు, డోంట్ లెట్ దెమ్ గో అన్నోటిస్డ్ ఇన్ యువర్ లైఫ్. లేదో నువ్వు సాక్ష్యం పలకాలి, చెప్పాలి. ఎందుకంటే నీ సాక్ష్యం వలన అనేక మంది ధైర్యం పొందుతారు, దేవుని దగ్గరికి రాగలరు. ఆ దయ్యములు నుండి స్వస్థపడిన ఆ వ్యక్తి సాక్ష్యం వలన ఎంత గొప్ప జనసమూహము యేసయ్యను వెంబడించారు. నీ సాక్ష్యం వలన ఒక జనసమూహము పరలోక రాజ్యానికి చేరే అవకాశం ఉన్నది. యు హ్యావ్ ఎ స్టోరీ. వి ఆల్ హ్యావ్ ఎ స్టోరీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో చేసిన ఆ కార్యాలు మనం చెప్పాలి. ఆ రోజు మన ప్రభు ఏమన్నారో తెలుసండి? అప్పుడు ఆ స్త్రీ 33వ వచనము, తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారి అని ఆమెను సంబోధిస్తున్నారు. కుమారి. ప్రైజ్ గాడ్. ఈ శాండ్విచ్ స్టోరీలో 2 daughters, 2 కుమార్తెలు. ఒక కుమార్తె, యాయిరు కుమార్తె, చనిపోయే స్థితిలో ఉన్నది. మరొక కుమార్తె కూడా చనిపోయే స్థితిలోనే ఉన్నది. 12 సంవత్సరాల నుండి ఇక ఉపశమనం లేక బాధపడుతున్న ఆ 2 కుమార్తెలు. ఒక విధంగా మనం చూస్తే, ఒక కోణం నుండి ఈ 2 స్టోరీస్, యాయిరు కుమార్తె, ఆ 12 సంవత్సరాలను బాధపడుతున్న చూస్తే, వీరిద్దరి జీవితాల్లో 12 అనే నెంబరు చాలా ప్రాముఖ్యంగా ఉంది. ఎందుకంటే యాయిరు కుమార్తె గురించి 5వ అధ్యాయము 42వ వచనంలో, ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. అంటే ఒకసారి ఈ స్టోరీని మనం వెనక్కి తీసుకుంటే 12 సంవత్సరాల క్రితంకి వెళ్తే, యాయిరింటిలో ఆ కుమార్తె పుట్టింది. వారెంతో సంతోషంతో ఉన్నారు. అదే ప్రాంతంలో ఈ స్త్రీకి 12 సంవత్సరాల క్రిందట రోగము ప్రారంభమైంది. ఆమెకున్న సంతోషము అంతమైపోయింది. ఈ కుటుంబంలో అయితే సంతోషము ప్రారంభమైంది, ఆమెకున్న సంతోషము అంతమైపోయింది. కానీ యేసయ్య దగ్గరికి వస్తున్నప్పుడు ఆ రోజున ఇద్దరు కూడా దే వర్ ఇన్ ద సేమ్ బోట్. ఈమెమో మరణించే స్థితిలో ఉంది కుమార్తె, ఆమెమో
ఇంకా రోగంతో బాధపడిపోయి ఇక నాకు ఇందులో నుండి విమోచన లేదా అనుకుంటూ మరణించే స్థితిలో ఆమె కూడా వచ్చేసింది. బట్ బికాస్ ఆఫ్ జీసస్, యేసయ్యను బట్టి మనకు విడుదల, విమోచన. ఈ టైంలో యాయిరు యొక్క పరిస్థితిని మనం ఒకసారి ఆలోచిద్దాం. అయ్యా, వచ్చి నా కుమార్తెను ముట్టయ్యా అన్నాడు. యేసయ్య వెంటనే నడుస్తున్నారు. జనసమూహములు కాబట్టి ముందుకి త్వరగా వెళ్ళలేకపోతున్నారు. అంతలో ఈమె వచ్చి ముట్టుకుంది. ఇంకొంచెం డిలే అయిపోయింది, స్లో అయిపోయింది. యేసయ్య ఆగి ఆమె స్టోరీ అడిగారు. ఆమె సాక్ష్యం చెప్పింది. యాయిరుకి కొంచెం కంగారు వచ్చేస్తుంది. అవును ప్రియులరా, రోలర్ కోస్టర్ ఎమోషన్స్. ఆయన ఆలోచనలు ఇప్పుడు కింద మీద వెళ్ళిపోతున్నాయి. అంతలో ఎవరో వచ్చి మార్కు సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవు బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. కుమార్తె చనిపోయింది అని చెప్పారు. అవును ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ పరిస్థితి కూడా టెన్షన్ ఇవ్వదు. సమస్తము ఆయన స్వాధీనం ఉన్నది. ఇక్కడేమో ఒక కుమార్తె స్వస్థపరచబడింది. ఇప్పుడు యాయిరుకి వార్త వచ్చింది, కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుని నువ్వు బాధ పెట్టద్దు. కానీ ప్రభు ఏమంటున్నారో చూద్దామండి. యేసు వారి చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, అవును నువ్వు భయపడద్దు, ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, నమ్మిక ఉంచితే సరిపోతుంది అన్నారు. ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లోనికి ఇప్పుడు పేతురు, యాకోబు, యోహాను ఈ 3 శిష్యులను తీసుకుని యేసయ్య లోపలికి వెళ్ళారు. ఆ బిడ్డను చేయి పట్టుకుని ప్రభువైన యేసుక్రీస్తు వారు లేవనెత్తారు. ఏమంటున్నారో చూద్దామండి. 41వ వచనంలో, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలిత కుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థమా. చిన్నదాన, ఇది అర్మీక్లో ఉన్న మాట ఏంటో తెలుసండి. చిన్నదాన లేక చిన్న గొర్రెపిల్ల. చిన్న గొర్రెపిల్ల, నిద్రిస్తున్న గొర్రెపిల్ల, అమ్మా నువ్వు లేగు. ఆ చిన్న గొర్రెపిల్లను యేసయ్య లేవనెత్తారు. వాట్ లవ్, ఎంత చక్కటి కేర్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత ఎంత చక్కగా ఉంది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఆమెకి ఏదన్నా పెట్టండి, ఆ బిడ్డ తినడానికి ఏదన్నా ఇవ్వండి. జీసస్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ నీడ్స్. నీ అవసరాల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. మనం చూసాము ప్రియులరా, జనసమూహములు ఆకలిగా ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి ఏదైనా పెట్టమని శిష్యులకు చెప్పారు. ఆ సందర్భంలో అద్భుత కార్యం చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి. జీసస్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ నీడ్స్. ఈ రోజున మరి నీవు ఏ అవసరతతో బాధపడుతున్నావో, ఏ విషయము ఎవరికి చెప్పుకోలేక నీవు ఆధారపడుచున్నావో, హీ నోస్ యువర్ నీడ్. గమనిస్తున్నారా? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి చెప్తున్నారు 43వ వచనంలో, జరిగినది ఎవనికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పారు. మెస్సియానిక్ సీక్రెట్, రహస్యము జరిగింది, మీరు ఎవరికి చెప్పొద్దు. యాయిరు ఊరుకోగలడా? ఆ కుటుంబము జరిగిన ఈ గొప్ప కార్యాన్ని చెప్పకుండా ఉండగలరా? ఏమాత్రము కాదు, ఉండలేరు ప్రియులరా. దేవుడు చేసిన కార్యాలను గురించి మనం చెప్పకుండా ఉండలేమో, దేవుని స్తుతించకుండా ఉండలేమో. ఆ చిన్నదానికి ఏదన్నా తినడానికి ఆహారం పెట్టండి అన్నారు. నీ అవసరతలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు.
గమనిస్తున్నారా ప్రియులరా? ఈ ఒక కథలో మరొక కథ. ఆ ఇద్దరు కుమార్తెలను మనం చూసాం. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుచున్న ఆ స్త్రీ, 12 సంవత్సరాల వయసు కలిగి ఇప్పుడు అనారోగ్య పరిస్థితిలో మరణించే స్థితికి వచ్చిన మరొక కుమార్తె. ఈ ఇద్దరు కుమార్తెలను ఒకే రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. దేవుడు నీకు ఇద్దరు కుమార్తెలను ఇచ్చారా? నీ ఇంటిలో నీ బిడ్డలు అనారోగ్య పరిస్థితిలో ఉన్నారని నువ్వు భయపడుతున్నావా? అధైర్యపడుతున్నావా? భయపడనక్కర్లేదు. జీసస్ ఆయనను ఆహ్వానించు. యాయిరు ఎలాగైతే అయ్యా ఇంటికొచ్చి నా కుమార్తె నా చిన్నదాని మీద చేయి పెట్టు అని యాయిరు అడిగాడో, నీవు నేను ఈరోజు అడగొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఇంటికి రావడానికి ఇష్టపడుతున్నారు. మన ఇంటికి వస్తున్నప్పుడు మనకు మాత్రమే దీవెన కాదు, వచ్చే దారిలో ఇంకా అనేక మంది దీవెనలు పొందే అవకాశాన్ని నీవు కల్పించవచ్చు. అవును, బీ ఫెయిత్ఫుల్ టు జీసస్. యేసయ్యకు నమ్మకంగా ఉండు. ఈ అద్భుత కార్యాలన్నీ ఆ సముద్ర తీరమున ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. ఆయన నీకు నాకు సమీపంగా ఉన్నారు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెడదాం. నా జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలని నేను ఆశపడుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తుతులనైనా స్తోత్రములనైనా. ప్రభువా, గాలిని సముద్రమును నాయన నెమ్మదిపరిచిన దేవా, దయ్యములు పట్టిన వ్యక్తిని ప్రభువా ఒక స్వార్థకునిగా వాడుకున్న దేవా, యాయిరు కుమార్తెను లేవనెత్తిన దేవా, 12 సంవత్సరాల నుండి నాయనా ఆ రోగంతో బాధపడుచున్న ఆ స్త్రీని ఒక్క క్షణములో స్వస్థపరిచిన దేవా, నాయనా ఈ కుటుంబంలో ఉన్న ఆ సమస్య ఏంటో మీరు ఎరుగుదురు ప్రభువా. నాయనా విడుదల చేయమని, సహాయం చేయమని, నాయనా మేలు చేయమని మీకు సమర్పించుకుంటున్నాము. నడిపించవలసిందిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.